మరి పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం అంటున్నారు. యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకుంటే ఆయనకి మీరు ఇచ్చే సర్వే ప్రకారం ఒక సలహా ఏంటి? సలహాలు హోమ్ మినిస్టర్ తీసుకోవద్దని, హోమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రిగా తీసుకోవద్దు. ఇప్పుడు మీరు 21 సీట్స్ గెలిచారండి, యూ ఆల్రెడీ హ్యావ్ కమిటెడ్ మూవీస్. దాన్ని ఖచ్చితంగా సంవత్సరానికి 100 రోజులు ఇక్కడ హైదరాబాద్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ కానీ వేరే ద లొకేషన్ ఇస్ అంటే ఈ రిమైనింగ్ మీకు ఉండేది ఏంటి, ఆల్మోస్ట్ 200 డేస్. ఈ 200 డేస్లో మీరు యాజ్ ఎ మినిస్ట్రీగా మీరు ఒక కంటెస్ట్ చేసే క్యాండిడేట్గా ఇక్కడ వెళ్ళి సినిమాలు చేసుకోవచ్చు. బట్ హోమ్ మినిస్ట్రీ ఫర్ సపోజ్ ఒక ఇన్సిడెంట్ తీసుకోండి, ఒక దారుణమైన సిచ్యువేషన్ ఏదో జరిగింది, సేమ్ టైంలో అక్కడ షూటింగ్లో ఉన్నారు. ఓకే, ఇన్సిడెంట్కి మినిస్ట్రీకి సంబంధం లేదు. బట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు హోమ్ మినిస్టర్ ఎక్కడో షూటింగ్లో ఉన్నారు అన్నది ఎంత రిఫ్లెక్షన్ ఇస్తుంది? మీకు అర్థమైందా? అంటే ఆయన యాక్షన్ అనేది మిస్ అవుతుంది, యాక్షన్ మిస్ అవుతుంది, ప్లస్ ఇంప్రెషన్ కూడా రాంగ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. మీరు పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఉన్నటువంటి 250 డేస్లో మీరు నియోజకవర్గాల మీద తిరగండి, అక్కడ నియోజకవర్గాల్లో కొత్త క్యాండిడేట్ని ఎంచుకోండి, వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళని ఇప్పుడు మాలాంటి వాళ్ళని అడిగి ఎక్కడ కొత్త గెలవచ్చు అని డేటా తీసుకోండి. మీరు దాని మీద వర్క్ చేసుకోండి, పార్టీ స్ట్రెంత్ మీద. మీకు మినిస్ట్రీ అనేది హోమ్ మినిస్ట్రీ కంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి పెద్దది. ఓకే, మీరు మినిస్ట్రీ అంటే మామూలు ఫ్యాన్స్ మన హోమ్ మినిస్టర్ అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి, అది స్థాయిని తగ్గించినట్టు అనమాట. అంటే యాజ్ ఏ పార్టీ లీడర్గా ఉండి పార్టీని స్ట్రెంథెన్ చేసుకోండి. మీరు కావాలంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మీకు వాళ్ళతో హోమ్ మినిస్ట్రీ ఇప్పించుకోండి, వాళ్ళకి చేయించుకోండి. మీ స్థాయిని తగ్గించుకుంటారు అనమాట. పార్టీని బిల్డ్ చేసుకోమని చెప్తున్నారు. పార్టీ ప్రధానం కదా. ఇప్పుడు ఆబ్వియస్గా 4 కార్లు వెనక కార్లు ఉన్నాయి, అయితే అవసరం లేదు, ఆల్రెడీ ఉంది, అది ఆకాశం అంత ఉంది. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా హోమ్ మినిస్టర్ అయ్యి మీరు ప్లస్ కాన్సన్ట్రేట్ చేయలేరు. యూ హ్యావ్ అదర్ సినారీస్ ఆల్సో. మీరు కమిట్ అయిన ఉన్నాయి, థింగ్స్ ఉన్నాయి, మీరు పార్టీని బిల్డ్ చేసుకోవాలి, పార్టీ థింక్ చేసుకోవాలి. హోమ్ మినిస్టర్ మీ దాంట్లో తీసుకోండి, మీ దాంట్లో తీసుకోండి, మీ పార్టీలో ఎవరికొరికి ఇప్పించుకోండి. మీరు అడగకుండా అయితే పనులు జరగవు కదా, మీరు అడగకుండా సంతకాలు పెట్టరు కదా. యాజ్ ఎ పార్టీ టెక్నికలీ వేరు, టెక్నికలీ పార్టీ హెడ్ని కలవాల్సిన అవసరం లేదు హోమ్ మినిస్టర్. బట్ మామూలుగా మన పార్టీల సిద్ధాంతం ప్రకారం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తుంటారు, లేదా పార్టీ వాళ్ళు చెప్పినట్టు చేస్తారు కదా. సో యూ హ్యావ్ దట్ కమాండ్ ఓవర్ ద హోమ్ మినిస్ట్రీ మీద మీకు కమాండ్ ఉంటుంది. లాజిక్ మిస్ అవ్వద్దు అంటున్నాను. ఆబ్వియస్గా ఇవాళ 21 సీట్స్ వచ్చిన ఫ్యూచర్లో 175 మీద ఫోకస్ చేయండి అంటున్నారు. ఆబ్వియస్లీ 175లో ఎన్ని కంటెస్ట్ చేస్తారు, ఎవరెవరితో కమిట్ అవుతారు, మీరు వేరే పార్టీ మారుతారా, వేరే పార్టీతో జాయిన్ అవుతారా, ఈ పార్టీతో కంటిన్యూ అవుతారా, వాళ్ళు మీతో పాటు ఉంటారు, అది వేరే చాలా మిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ డిసిషన్ ఏముంటుంది, ఇది మిక్స్డ్ సినారీ, అది ఇట్స్ నాట్ రైట్ టైం టు డిస్కస్ ఆర్ డిస్క్లోజ్ అనమాట. బట్ మీ ప్లానింగ్ మీకు ఉండాలి కదా, మీ ఇండివిజువల్ ప్లానింగ్. ఇది ఎలా కంపెనీ గ్రో అవుతుందో వేరే విషయం, మీ ప్లానింగ్ మీకు ఇండివిజువల్గా మీకు ఉండాలి. పర్సనల్ గ్రోత్ అనేది, మీ గ్రోత్, పర్సనాలిటీ, పార్టీ గ్రోత్ మీద ఫోకస్ చేయాలి. పార్టీ గ్రోతే పర్సనల్ గ్రోత్ అంతే. పర్సనల్ మీరు ఇది దానికి ఏం లేదు, అందరికీ తెలుసు. మీరు పార్టీ పెంచుకోవాలి. సో అప్పుడు ఫ్యూచర్లో రాబోయే ఎలక్షన్స్కి సిద్ధంగా ఉండగలుగుతారు. డే 1 నుంచి ఎప్పుడు ఎలక్షన్స్కి నుంచి కంటెస్ట్ చేయాలి, ఎలా మార్చాలనేది డే 1 నుంచి. ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి మళ్ళీ అదే థాట్, రేపు ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలనేది.